మీ అభిమాన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇప్పుడు మన శ్రీకాకుళంలో ఆగస్టు 2న గొప్ప ప్రారంభం. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనిల్ అంబానీ చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తోంది. 17,000 కోట్ల లోన్ ఫ్రాడ్ మనీ లాండరింగ్ కేసులో నోటీసులు అయితే ఆయనకి ఇవ్వడం జరిగింది. దేశం విడిచి వెళ్లకుండా కూడా లుకౌట్ నోటీసులు ఆయనకి జారీ చేశారు. ఆగస్టు 17న విచారణకు రావాలని కూడా ఈడీ పిలుపునిచ్చింది. యెస్ బ్యాంక్ ఇచ్చిన 3,000 కోట్ల రుణాలను చట్ట వ్యతిరేక పద్ధతుల్లో దారి మళ్లాయన్న ఆరోపణలైతే ఆయన మీద వినిపిస్తున్నాయి. 53 బ్యాంకుల నుంచి 49,000 కోట్లు అప్పు చేసినట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ చుట్టూ ఉచ్చు బిగుస్తోందని చెప్పుకోవచ్చు. 17,000 కోట్ల మేర రుణ మోసాలకు సంబంధించిన కేసులో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. విచారణ సమయంలో దేశం విడిచిపోకుండా ఉండేందుకు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విజ్ఞప్తి మేరకు ఈ లుకౌట్ సర్క్యులర్ జారీ అయినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఈ కేసులో ఆగస్టు 17న విచారణకు హాజరు కావాలని ఈడీ ఇప్పటికే అనిల్ అంబానీకి సమన్లు కూడా జారీ చేయడం జరిగింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నట్లుగా కూడా అధికారిక వర్గాలైతే వెల్లడిస్తున్నాయి. రుణ మోసానికి సంబంధించిన కేసులో గత వారం అనిల్ అంబానీకి చెందిన పలు కార్యాలయాల్లో 3 రోజుల పాటు ఈడీ సోదాలైతే నిర్వహించడం జరిగింది. 50 కంపెనీలో 25 మంది వ్యక్తులకు చెందిన ముంబైలోని 35 ప్రాంగణాల్లో తనిఖీలైతే జరిగాయి. ఈ సోదాల్లో పలు కీలక దస్తాలను దర్యాప్తు అధికారులైతే స్వాధీనం చేసుకున్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనకు ఈడీ సమన్లు లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఇక 2017-19 మధ్య అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు యెస్ బ్యాంక్ ఇచ్చిన 3,000 కోట్ల రుణాలు చట్ట వ్యతిరేక పద్ధతుల్లో దారి మళ్లాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు లంచం ఇచ్చారన్న అభియోగాలు కూడా ఉన్నాయి. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న 10,000 కోట్ల రుణాలు కూడా దారి మళ్లించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా ఆర్కామ్, కెనరా బ్యాంకుల మధ్య 1,050 కోట్ల రుణం విషయంలోనూ మోసాలు జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు 81 బాండ్లలో రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ 2,850 కోట్ల మేర పెట్టుబడులు పెట్టిందని, ఇందులో క్విడ్ ప్రోకోకు పాల్పడిందని ఆరోపణలు కూడా వినిపించాయి. ఇలా అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు దాదాపు 17,000 కోట్ల మేర బ్యాంక్ రుణాల మోసాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ఈడీ అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తోందని కూడా చెప్పుకోవచ్చు. తాజాగా ఈడీ ఆయనకు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అనిల్ అంబానీ 17,000 కోట్ల లోన్ ఫ్రాడ్ మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్న సంగతి కూడా మనకు తెలుస్తోంది. అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి మరో బిగ్ షాక్ తగిలినట్లయింది. తాజాగా ఈడీ ఆయనకు లుకౌట్ నోటీసులు అయితే జారీ చేసింది. అనిల్ అంబానీకి 17,000 కోట్ల లోన్ ఫ్రాడ్ మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్న సంగతి మనకు తెలుసు. ఇప్పటికే ఆయనకు దీనికి సంబంధించిన ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 5న విచారణకు రావాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. అంటే ఆయన దేశం నుంచి విడిచి వెళ్లేందుకు ఇక అవకాశం కూడా ఉండదు. ఆర్థిక నేరాలు లేదా ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులో లుకౌట్ నోటీసులు అయితే అధికారులు జారీ చేస్తూ ఉంటారు. అలాంటి నోటీసులే ఈరోజు ఈయనకు కూడా జారీ చేయడం జరిగింది. అంబానీకి చెందిన కంపెనీలు 1,000 కోట్ల విలువైన బ్యాంక్ లోన్ మోసానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కేసు అయితే నమోదు చేసింది. గతంలో అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు యెస్ బ్యాంక్ 3,000 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చింది. 2017 నుంచి 2019 మధ్య ఈ డబ్బులు చట్ట వ్యతిరేక పద్ధతులు ద్వారా దారి మళ్లినట్లుగా ఆరోపణలున్నాయి. అలాగే ఈ బ్యాంకుకు చెందిన మాజీ ప్రమోటర్లకు లంచం ఇచ్చినట్లు అభియోగాలు కూడా నమోదయ్యాయి. అంతేకాదు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న 10,000 కోట్ల రుణాలు కూడా దారి మళ్లించినట్లుగా ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పాటుగా ఆర్కామ్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, కెనరా బ్యాంకు మధ్య 1,050 కోట్ల రుణం విషయంలో మోసం జరిగినట్లు కూడా ఆరోపణలు రావడంతో దీనిపై ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవాలి. అలాగే 81 బాండ్లలో రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ఏకంగా 2,850 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టిందని, ఇందులో భాగంగా క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. మొత్తంగా అనిల్ అంబానీకి చెందిన కంపెనీలన్నీ కూడా దాదాపు 17,000 కోట్ల వరకు బ్యాంక్ రుణాలు మోసాలకు పాల్పడినట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి.